ప్రస్తుతం భారత సంగీత ప్రపంచంలో సౌందర్యంతోనే కాదు, ప్రత్యేక గాత్ర శైలితో అందరినీ అలరించే గాయని ఉషా ఉత్తుప్ తన సంగీత ప్రస్థానంలోకి మరొకసారి మన దృష్టిని కేంద్రీకరించారు. ఇటీవల 7వ డెహ్రాడూన్ సాహిత్య ఉత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొని తన పాటలతో ప్రేక్షకులను మురిపించి కెరీర్ ప్రారంభ రోజుల గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. నేను ఎవ్వరిలా పాడలేను, నాకు నేను నిజాయితీగా ఉండటం వల్లే ప్రేక్షకులు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నానని చెప్పిన ఉషా తన గాత్ర ప్రత్యేకతను మాత్రమే కాదు, ప్రదర్శనలో ఆహార్యం, కట్టు బొట్టు వంటి అన్ని అంశాల్లోనూ ప్రత్యేకతని చాటుకుంటారు. ఉషా తన శైలిని ఎప్పుడు ఇతరులను కాపీ చేయలేదని, తన ప్రత్యేక గీతా ప్రవాహం ద్వారా ప్రేక్షకులు అలరిస్తుందని గుర్తు చేశారు. నేను లతాజీ, ఆశాలాగా ఎప్పుడూ పాడలేదని ముందే గ్రహించాను. మంచి అమ్మాయిలందరూ లతా మంగేష్కర్ స్వరాన్ని మాత్రమే కోరుకుంటారు, వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకుంటారు. అందుకే వాళ్ళంతా ఆశ, లతాల అద్భుతంగా పాడతారు. కానీ నేను నా విధంగానే పాడతానని చెప్పారు ఉషా. తన కెరియర్లో మొదటి ప్రదర్శన కోసం మద్రాసులో 126 రూపాయలకి కొనుగోలు చేసిన కాంచీవరం చీరను ప్రత్యేకంగా కొనుక్కున్నా అని గుర్తు చేసుకున్నారు. భారతీయ, విదేశీ భాషల్లో ఎన్నో ప్రసిద్ధ పాటలకు ప్రాణం పోశానని ఉషా వివరించారు. ఈ ప్రావీణ్యం రికార్డులు, గుర్తింపులు పొందటం కోసం మాత్రమే కాదు, ప్రేక్షకులను అలరిస్తూ ప్రదర్శనలు ఇవ్వటమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పంజాబీ పాటలను సరిగ్గా పాడిన మొట్టమొదటి మద్రాసీ అమ్మాయి తానే అని కూడా గర్వంగా చెప్పుకున్నారు ఉషా. ఇక రేడియో ప్రసారాలను వింటూ పాటలు నేర్చుకున్న ఆమెకు వ్యక్తిత్వమే బలమని చెప్పడంలో విశేషంగా ఉంది. మీ పరిమితులను గ్రహించి వాటిని బలంగా మార్చుకోగలిగితేనే అది గొప్పదిగా మారుతుంది. నేటికి నేను భిన్నంగా ఉంటాను, అలాగే ఆలోచిస్తాను, అందుకే ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారని ఉషా తెలిపారు. ఇక సినీ రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ పరిచయం లేని వ్యక్తులు ఎదుర్కొనే అనుభవాలను కూడా ఉషా సరదాగా చెప్పుకున్నారు. ఓ సందర్భంలో ఒక యువతి ఆమెతో సెల్ఫీకి ప్రయత్నించకపోయినా ఉషా నిఖార్సైన నిజాయితీతో తనను ఉషా ఉత్తుప్ అని తేల్చి చెప్పిన సంగతులను వివరించారు. ఇలా ఉషా తన వ్యక్తిత్వాన్ని, నిజాయితీని ప్రతి సందర్భంలో కాపాడుతూ తన ప్రత్యేకతను ప్రేక్షకుల ముందు నిలబెట్టుకుంటూ యువతకు, సంగీత ప్రేమికులకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.